వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో బయట మార్కెట్లో పిల్లల కోసం వందలు పెట్టి బిస్కెట్స్ కొనే పని లేకుండా ఇంటి దగ్గరే హెల్తీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. మరి ఈ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక కప్తో ఒక కప్పు వరకు వేరుశనగ పలుకులు లేదా వీటిని పల్లీలను కూడా అంటారండి, వాటిని వేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా పొట్టు కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మొత్తం వేసుకున్నాను. కొన్ని పలుకులు అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు పంచదార వేసుకున్నాను. పంచదార వేసుకొని పౌడర్లా కాకుండా ఎక్కువసేపు మిక్సీ పడితే మనకి ఇలాగా మెత్తగా అయిపోతుంది. షుగర్లో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా మెత్తగా అయితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఆ లిక్విడ్ని అంతటిని కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను. ఇలా జల్లించుకునేది ఉంటుంది కదా, దాంతో 1.5 కప్పు వరకు మైదాని అయితే వేసుకుంటున్నాను. ఈ బిస్కెట్స్ అయితే నేను మైదాతో చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి చిటికెడు సాల్ట్, అలానే కేక్స్లో వాడుతూ ఉంటాం కదండి బేకింగ్ పౌడర్, దాన్ని కూడా ఒక చిటికెడు వేసుకొని మొత్తాన్ని జల్లించేసుకున్నాను. ఇలా జల్లించేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఈ మైదా ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పంచదార ఇంకా పల్లీలు ఉన్నాయి కదండి, ఆ మిశ్రమాన్ని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక కప్పు కాదండి, హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన నెయ్యిని కానీ లేదు అనుకుంటే ఎటువంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్ని కానీ వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం కొన్ని వేరుశనగ పలుకులు పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి కొంచెం నువ్వుల్ని కూడా యాడ్ చేసుకున్నాను. రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ని కానీ లేదు అనుకుంటే నెయ్యిని కానీ అప్లై చేసేసుకోండి. ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని మీరు కావాలి అనుకుంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా బాక్స్ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా బాక్స్ షేప్లో చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఇందాక మనం ఆయిల్ కొంచెం పక్కన ఉంచాం కదండి, దాన్ని ఇలాగ క్రాక్స్ అన్నీ కూడా కవర్ చేసుకునేలాగా వేళ్ళతో నీట్గా చేసుకోవాలి. అప్పుడు మనకి బిస్కెట్స్ బేక్ అయ్యాక చూడటానికి బాగుంటుంది. పిల్లలు కూడా నీట్గా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారండి. పిల్లల కోసమనే కాదు పెద్దవాళ్ళ కోసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వులు ఇంకా పల్లీలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఈ విధంగా బిస్కెట్ని వాటిలో డిప్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. తినేటప్పుడు మనకి మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఆ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు మైక్రో ఓవెన్ ఉంటే దాంట్లో బేక్ చేసుకోవచ్చండి. అందరి దగ్గర ఓవెన్ అయితే ఉండదు కదా, మా దగ్గర కూడా ఓవెన్ లేదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాను. బౌల్ పెట్టుకొని వేడైందని చూపించడం కోసం మీకు ఇక్కడ కొంచెం వాటర్ అయితే వేసానండి. దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని అయితే పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి అడుగున కలర్ వస్తుంది, అలానే పైన కూడా అసలు చెమ్మదనం లేకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు వీటిని పక్కన పెట్టేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి మనకి అతుక్కొని రావు. మనం ముందుగా నెయ్యిని అప్లై చేసాం కాబట్టి ఆయిల్ కానీ ఈజీగా టర్న్ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యాయో. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా 100% పర్ఫెక్ట్గా అయితే చేస్తారు. ఈ ప్రాసెస్లో బిస్కెట్స్ చేస్తే మైదాతో చేశారు కదా హెల్దీ కాదు అనిపిస్తే కనుక మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇక రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్